ఆత్మీయ బంధువులకు నమస్కారము. మనం ఈవేళ బాబూజీ మహారాజు గారి సత్యోదయం అనేటువంటి పుస్తకంలోని సాక్షాత్కారం అనేటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. మొదట 2 సంపత్తుల గురించి ప్రస్తావించితిమి. ఇప్పుడు మనము మూడవది అయినటువంటి ఉపరతి సంపత్తికి వస్తాము. ఉపరతి అంటే ఆత్మ నిస్సంగత్వము. ఈ స్థితి లోపల మానవుడు అన్ని కోరికలకు, పరలోకమునకు సంబంధించిన కోరికలకు కూడా అతీతుడై ఉంటాడు. ఈ ప్రపంచంలో ఏది అతన్ని ముగ్ధుని కావింపదు, ఆకర్షింపదు. అతని మనస్సు సర్వదా ఒకే దానిపై కేంద్రీకృతమై ఉంటుంది. అదే సత్యము. ఇది వైరాగ్య స్థితి కంటే చాలా భిన్నంగా ఉండేది. వైరాగ్యము ప్రాపంచిక విషయములపై వైముఖ్య భావమును కలిగించగా, ఉపరతి స్థితి యందు ఆకర్షణ వికర్షణ భావములు రెండునూ కానరావు. వాస్తవముగా ఉన్నత తరమును ఉదాత్త తరమును అయిన ఈ స్థితి యొక్క అసంపూర్ణ రూపమే వైరాగ్యము. ఈ దశయందు మన మనస్సు ఇంద్రియముల సమగ్రముగా పరిశుద్ధమగును. సమస్త బాహ్య వస్తువులు మీదను విసుపు జనించి అవి ఏమాత్రము గమనించవలసినవి కావని భావించుచు వాటి నుండి దూరమైపోదుము. ప్రాపంచిక సంబంధము వలన ప్రభావము నుండి మనము స్వేచ్ఛ పొందుదుము. అట్టి వానికి స్వర్గ సౌఖ్యముల మీద కూడా వ్యామోహము లేదు. సద్గతి, మోక్షము లేక తదితర ఉన్నత ఆదర్శముల చేత కూడా అతడు ఆకర్షింపబడడు. 4వ సంపత్తి తితీక్ష. ఈ దశయందు మానవుడు తనకు దేవుడిచ్చిన దానితో సంపూర్ణ సంతృప్తిని పొంది ఉండును. బాధావమానములు, దూషణ భూషణములు అతనిని చలింప చేయలేవు. 5వది శ్రద్ధ. ఇది చాలా ఉన్నతమైన స్థితి. ప్రాథమిక శ్రద్ధ కృత్రిమ శ్రద్ధ కంటే ఇది కడు భిన్నమైనది. ఈ విషయమున శ్రద్ధ అధ్యాయమున చర్చించబడినది. చివరిది సమాధాన సంపత్తి. ఇది ప్రభుని ఇచ్చతో సమాధానపడి ఆ ఎరుక కూడా లేకుండా ఉండు స్థితి. ఈ దశయందు మానవుడు ఆ సర్వోత్కృష్ట ప్రభునికి సంపూర్ణముగా భక్తుడై ఇతర ఆలోచనలేమీ లేకుండాను. బాబూజీ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మొదటి 2 సంపత్తుల గురించి ప్రస్తావించినాము. ఇప్పుడు మనం మూడవదైనటువంటి ఉపరతి అనేటువంటి ఆ సంపత్తి గురించి తెలుసుకోవాలంటే, ఉపరతి అంటే ఏంటంటే ఆత్మ నిస్సంగత్వము. ఈ స్థితిలో మానవుడు అన్ని కోరికలు లేనటువంటి వాడై పరలోకమునకు సంబంధించినటువంటి కోరికలు కూడా అతీతుడై ఉంటాడన్నమాట. ఈ ప్రపంచం అనేది అతనికి ఏ వస్తువు కూడా అతన్ని ముగ్ధుని కావింపలేదు, ఆకర్షితుడిని కూడా కావింపలేదు. అతని మనస్సు సర్వదా ఒకే దానిపై కేంద్రీకృతమై ఉంటుంది. అదే సత్యము. ఇది వైరాగ్య స్థితి కంటే చాలా భిన్నము. వైరాగ్యము ప్రాపంచిక విషయములపై వైముఖ్య భావమును కలిగించగా, ఉపరతి స్థితి లోపల ఆకర్షణ వికర్షణ భావములు రెండును కనిపించవన్నమాట. వాస్తవంగా ఉన్నత తరమును ఉదాత్త తరమును అయినటువంటి ఈ స్థితి యొక్క అసంపూర్ణ రూపమే వైరాగ్యం. ఈ దశ లోపల మన మనస్సు ఇంద్రియములు సమగ్రముగా పరిశుద్ధం అవుతాయన్నమాట. సమస్త బాహ్య వస్తువుల మీద కూడా విసుగు పుట్టేసి అది ఏమాత్రము గమనించవలసినటువంటి వస్తువులు కావని భావిస్తారనమాట. వాటి నుండి చాలా దూరమైపోతారు. ప్రాపంచిక సంబంధం వల్ల ప్రభావం నుండి అటువంటి వాళ్ళు స్వేచ్ఛని పొందుతారు. అటువంటి వాళ్ళకి స్వర్గ సుఖాలు కానీ సౌఖ్యాలు కానీ ఏ వ్యామోహము ఉండదన్నమాట. సద్గతి, మోక్షము లేక తదితర ఉన్నత ఆదర్శాల చేత కూడా వాళ్ళు ఆకర్షింపబడతారు. 4వది ఏంటి అంటే సంపత్తి తితీక్ష. ఈ దశ లోపల మనిషి తనకు దేవుడిచ్చినటువంటి దాంతో సంపూర్ణ సంతృప్తిని పొంది ఉంటాడు. బాధ, అవమానాలు, దూషణ భూషణలు అతనికి చలింప చేయలేదన్నమాట. 5వది ఏంటంటే శ్రద్ధ. ఇది చాలా ఉన్నతమైన స్థితి. ప్రాథమిక శ్రద్ధ కృత్రిమ శ్రద్ధ కంటే ఇది చాలా భిన్నమైనటువంటిది. ఈ విషయం లోపల శ్రద్ధ అనేటువంటి అధ్యాయంలో బాబూజీ గారు చర్చించినారనమాట. చివరిది ఏంటంటే సమాధాన సంపత్తి. ఇది ప్రభుని ఇచ్చతో సమాధానపడి ఆ ఎరుక కూడా లేకుండా ఉండేటువంటి స్థితి. ఈ దశ లోపల మనిషి ఆ సర్వోత్కృష్ట ప్రభువునికి సంపూర్ణముగా భక్తుడై
వేరే ఆలోచనలు ఏమీ లేకుండా ఉండేటట్టుగా ఉంటాడు అని బాబూజీ గారు మనకి చాలా చక్కగా షట్సంపత్తుల గురించి తెలియజేసినారన్నమాట. కాబట్టి ఈ స్థితులన్నీ మనకి ప్రాప్తి కలగాలి అంటే అది కేవలము గురువు యొక్క యోగిక శక్తి మూలముగా మరి మన భక్తి సాధన ఏ రకంగా చేస్తామో ఆ రకంగా మనకి ఈ స్థితులన్నీ వస్తూ పోతాయన్నమాట. చివరికి సంపూర్ణంగా భక్తులైపోయి వేరే ఏ ఆలోచన లేకుండా కేవలము భగవంతుల్లోనే లయమయ్యేటువంటి స్థితిని సంపాదిస్తాడన్నమాట. అది బాబూజీ గారు మనకి చెప్పారనమాట. అంతేకాకుండా మనము తృతీయ సాధనలోని వివిధ స్థితులను చర్చించినాము. ఇప్పుడు చతుస్సాధనలలో చివరిదైనటువంటి ముముక్షు స్థితిని కూర్చి ముచ్చటిస్తాము. ఈ దశకు వచ్చిన పిమ్మట మానవుడు సాధించవలసినది పరిపూర్ణ సత్యముతో సన్నిహిత సమ్మేళనం పెంపొందించుకొనుట లేక శూన్య స్థితిలో ఐక్యము సాధించుట తప్ప ఇంకేమీ లేదు. ఇది సాక్షాత్కారమున అనుభవ సాధ్యమగు దశ. ప్రాచీన యోగ పద్ధతిలోని ప్రాథమిక సాధనలను శ్రద్ధతో అనుష్ఠించి దీనిని సాధించనగును. ఆధునిక సహజ మార్గ విధానం అష్టాంగ యోగ పద్ధతిలోని వివిధ దశలను ఒక్కొక్కటిగా సాధించుటకు సమకట్టకపోవుటచే పాత మార్గమున కంటే భిన్నమైన మార్గమును అనుసరించుచున్నది. ఈ విధానమున ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులన్నీ ధ్యానములలో ఒకే మాటు చేపట్టబడుచున్నవి. ధ్యానము కొంతకాలము సాగించిన మీద ఏకాగ్రతకు లేక సమాధి స్థితికి కొనిపోవును. ఇట్లు యోగమున అంతిమ దశయగు సమాధి స్థితికి సహజముగానే మనము చేరుకొందుము. ఇక్కడ మనకు తృతీయ సాధనలోని వివిధ స్థితులను చర్చించినాము. ఇప్పుడు సాధన చతుష్టయంలో చివరిదైనటువంటి ముముక్షు స్థితి, దీని గురించి బాబూజీ గారు చెప్తున్నారు. ఈ దశకు వచ్చిన తర్వాత మనిషి సాధించవలసినటువంటి పరిపూర్ణ సత్యంతో సన్నిహిత సమ్మేళనం పెంపొందించుకొనుట లేక శూన్య స్థితిలో ఐక్యాన్ని సాధించేది తప్ప ఇంకేమీ ఉండదు అని. ఈ ముముక్షు స్థితికి వచ్చిన తర్వాత మనిషి సాధించవలసింది ఏంటంటే పరిపూర్ణ సత్యంతో సన్నిహిత సమ్మేళనం లేదా శూన్య స్థితిలో ఐక్యమయ్యేది. ఇది సాక్షాత్కారమున అనుభవ సాధ్యమయ్యేటువంటి దశ. ప్రాచీన యోగ పద్ధతిలో ప్రాథమిక సాధన శ్రద్ధతో అనుష్ఠానం చేసుకొని దీన్ని సాధించబడతా ఉన్నింది. ఇప్పటి సహజ మార్గ విధానం లోపల ఏంటంటే అష్టాంగ యోగ పద్ధతిలోని వేరే వేరే దశలను ఒక్కొక్కటిగా సాధించమంటే యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన ఇవన్నీ ఏంటంటే సమాధులన్నీ ధ్యానంలోనే ఒకే మాట మనము చేపడతాము. కాబట్టి ఈ మార్గము పాత మార్గానికన్నా చాలా భిన్నమైనటువంటిది. ధ్యానం కొంతకాలం సాధించిన తర్వాత ఏకాగ్రత లేదా సమాధి అనేటువంటి స్థితికి అది మనల్ని తీసుకెళ్తుంది. ఈ రకంగా యోగంలో అంతిమ దశకు సమాధి స్థితికి సహజంగానే మనము చేరుకుంటాము అని బాబూజీ గారు చెప్పారనమాట. కాబట్టి మిత్రులారా, ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాము. మరికొన్ని విషయాల్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం.